ప్రైజ్ ది లార్డ్. దేవుని కృపను బట్టి పోయిన సండే మేము ప్రకటన చేసినాం. కోడలు జ్యోతి, ప్రదీప్ జ్యోతి కాన్పు కోసం ప్రార్థన కోరినాం. మీ ప్రార్థన ఆదివారం నైట్ చేసినారు, సోమవారం చేసినారు, మంగళవారం ఉదయం కూడా చేసినారు. మంగళవారం 11 గంటలకు పెద్ద ఆపరేషన్ అయింది, కాన్పు అయింది. మాకు మళ్ళీ ఒక చిట్టి తల్లి వచ్చింది. ఆ కోసం కూడా ప్రార్థన చేయండి. ఇద్దరు తల్లి బిడ్డ క్షేమం కోసము ప్రార్థన చేయండి. పెద్ద ఆపరేషన్ కాబట్టి త్వరగా కోలుకొని వారు ప్రభు ఇంట్లోకి వచ్చేటట్టుగా ప్రార్థన చేయండి. ఇంకా మన ప్రభు ఇంట్లో ఎంతకైనా మనము ఆయనకు సండే స్కూల్ బిడ్డలు అవసరం కాబట్టి గొప్పగా ఆయన ఒక్కొక్కరిని చిన్న బిడ్డలు తీసుకొస్తున్నాడు. మేము ఎక్కడ కూడా ఆధైర్యపడలేదు, ఎందుకంటే నాకు ఆడపిల్ల అంటే సంతోషం. కొందరు అనుకుంటుండొచ్చు ఇట్లా అయింది అనుకుంటారు, కానీ మాకైతే సంతోషం. నాకైతే చాలా సంతోషపడుతున్నాం. చిన్న బిడ్డలు ఆడపిల్లలు చాలా సంతోషపడుతున్నాం. బాగా ప్రార్థన చేయండి. వారి క్షేమం కోసము వారికి దేవుడు పోషించి అధికంగా సండే స్కూల్లో కూర్చునే బిడ్డలుగా ఉంటాడుగా ప్రార్థన చేయండి. ఇంకా మన కూడా గొప్పగా పోతనేపల్లి కూడా అక్కడ ఆదరణ కూడా చాలా మంచి జరిగింది. సంఘము మనకు పానుగోలు నుంచి మన ఇక్కడ మంచి అక్కడనే అప్పాజిబడిని పాలన సహకరించినారు. మంచిగా అక్కడ మీటింగ్ బాగా జరిగింది. అలాగనే మనం దైవ సేవకుల కోరుకుంటున్నాము, ప్రతి నెలలో ఒకరు కావాలని. అందుకని అన్న పాలన దినము మన దగ్గరికి వచ్చిన వాళ్ళ సంఘం వదిలిపెట్టైనా అన్నకు సేవా పరిచర్య కోసము అక్క పిల్లలు వారి కుటుంబం కోసం కూడా ప్రార్థన చేయండి. సరే అండి, వార కార్యక్రమాలు కానీ అయ్యా నీళ్లు కదిలించినప్పుడు నాకెవడు లేడు దగ్గరని ప్రభు వచ్చాడు. అప్పుడప్పుడు నీళ్లు కదిలించబడాలి, అర్థమైందా? ప్రభు వచ్చాడు. ఆ వ్యక్తిని మాట మాత్రం సెలవిచ్చాడు. వాక్యపు వెలుగు కూడా అవసరం, కదిలింపు కూడా అవసరం. విన్నారా? కాబట్టి అందుకే అప్పుడప్పుడు వర్తమానికులో పిలవడం అనేది జరుగుతుంది. వార కార్యక్రమాలు ఇవి. మరి సహకరించండి, పాల్గొందండి, మోకరించండి, ప్రార్థన చేస్తాం. సునీల్ కొంచెం సౌండ్ పెంచు. సునీల్, నీరజ ఏ రోజు అది? శుక్రవారం ఆపరేషన్ అయింది, పెద్ద ఆపరేషన్. గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది. ఆయనకు కూడా కుమార్తెనిచ్చాడు దేవుడు. ఇద్దరు, ప్రదీప్ అనుకున్నాడు కుమారుడు కావాలని, సునీల్ అనుకున్నాడు కుమారుడు కావాలి. గర్భఫలం దేవుడిచ్చే బహుమానం. నేను మెసేజ్ పెట్టాను, గర్భఫలం దేవుడిచ్చు బహుమానం. కాబట్టి దేవుడిచ్చాడు. ఆ 2 కుటుంబాల కొరకు ప్రార్థన చేయండి, మోకరించండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ ప్రేమను బట్టి వందనాలు. ఉదయకాలము నుంచి ఇప్పటి వరకు ఆత్మీయమైన వాతావరణమునిచ్చి శిలవ రక్తం ఈ స్థలములో ప్రోక్షించి ఆరాధన వర్తమానములో వాక్యపు వెలుగునిచ్చారు. వాక్యమనే నీరును కదిలించారు, అందును బట్టి వందనాలు. ఎట్టి వ్యాధి గలవాడైనా బాగుపడతాడు సెలవిచ్చారు, అందును బట్టి వందనాలు. ప్రతి వ్యాధి శిలవ రక్తం ద్వారా కడగబడి బాగుపడి ఆత్మీయంగా అభివృద్ధిలోనికి వచ్చే ఏర్పాటు సంఘం కృపనేమో. 2వ వర్తమానం 4 అంతల ఆత్మను హెచ్చరికలు ఇచ్చారు. జక్కయ్య 4 అంతలు ఇస్తానని ఒప్పుకున్నాడు. దావీదు తీర్పు చెప్పాడు. కృపనేమో ఆత్మీయమైన ఆశీర్వాదం సంఘానికి అనుగ్రహించి సన్నిహితోడుగా ఉంచుము. జ్యోతి కుమార్తె
మంచి ఆరోగ్యమనిమ్ము. అదే రీతిగా నీరజ, సునీల్ వాళ్ళకు కూడా మంచి ఆరోగ్యమనిచ్చి సంఘములో మిమ్మల్ని స్తుతించే ఏర్పాటు కలిగించుము. సంఘం మిమ్మను ప్రేమించి అర్పణలు తెచ్చారు. కృపనిమ్ము. నీ మహిమ కొరకు వాడే విధానంలో సహాయమనిమ్మని యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సావాసం చేరిన మనకు తన్ను ప్రేమించే వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయుండును గాక. ఆమేన్. ఆమేన్. నీ ప్రేమ స్వరమున్ విని నేను మేలుకొంటిని. నీ ప్రేమ స్వరమున్ విని నేను మేలుకొంటిని. ప్రియుని రమ్మును చేరను, నాలో వాంఛ ఉప్పొంగుచుండే. ప్రియుని రమ్మును చేరను, నాలో వాంఛ ఉప్పొంగుచుండే. ఆనందమే పరమానందమే ప్రియ యేసు నొసగే నాకు. కొలతాలేనిది బుద్ధి కందానిది ప్రేమన్ వివరింపవేలగునా. ఆనందమే పరమానందమే ప్రియ యేసు నొసగే నాకు. కొలతాలేనిది బుద్ధి కందానిది ప్రేమన్ వివరింపవేలగునా. అందరికీ ప్రైజ్ ది లార్డ్.